ఓం నమ శివాయ. శివానంద లహరి 85వ శ్లోకంలో మనం చక్కగా ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఏంటంట, ఆదిశంకరాచార్యుల వారికి వాళ్ళ ఇంటికి ఆ శివుడు పరమశివుడు అల్లుడుగా వచ్చాడు. మరి అలాంటి అల్లుడికి సపర్యలు చేయాలి కదా! అలాంటి శివుడికంట ఉపచారాలు చేసే సామర్థ్యం ఈయనకి లేదంట. ఎలా లేదు అని చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. మామూలుగా మనకి దేవుణ్ణి పూజించడానికి మనం ఏం చేస్తాము? షోడషోపచార పూజ చేస్తాము. షోడషోపచార పూజ కుదరకపోతే పంచోపచార పూజ చేస్తాం. అంటే పంచ ఉపచారాలతో 5 ఉపచారాలతో పూజ చేసుకుంటాం. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటాం. ముందు షోడషోపచారాలేంటో చూద్దాం. షోడశోపచారాలంటే 16. షోడశ అంటే 16. అందులో ఫస్ట్‌దేంటి? ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం. సారీ. వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణం. ఇలా మనం 16 ఉపచారాలతో పూజ చేసుకుంటాం. అలా కుదరని పక్షంలో పంచోపచారాలు చేస్తాము. ఇలా చేసుకుంటాం కదా ముఖ్యంగా పూజని. మనకి ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఈ 16 ఉపచారాలు చేయలేకపోయినా కనీసం 4 ముఖ్యమైన ఉపచారాలు చేయాలయ్యా. ఆ 4 ఉపచారాలు కూడా నేను చేయలేకపోతున్నాను. దానికి సమర్థత నాకు లేదు. ఆ సమర్థతను కలిగించవలసింది మీరే అని చెప్తున్నాడు. ఏంటంటే ఆ 4 ఉపచారాలు, కనీసం అల్లుడుగా ఇంటికొచ్చినప్పుడు ఏం చేయాలి? నైవేద్యం పెట్టాలి. పుష్పం అలంకరణగా పుష్పం చేయాలి. పూజించడానికి పుష్పాలు కావాలి కదా! పుష్పము, 3 వస్త్రము, 4 ఆభరణం. ఈ 4 కనీసం మీకు సమర్పించాలి. 16 సమర్పించలేకపోయినా వాటికి కూడా నేను సమర్థుణ్ణి కాదు అంటున్నాడు. ఫస్ట్ నైవేద్యం. ఈయన నైవేద్యంగా ఏం ఏం తింటారు? అయ్యా, నువ్వు నైవేద్యంగా ఆ కాలకూట విషాన్ని స్వీకరిస్తావు. నీకు నైవేద్యం పెట్టాలి అంటే నేను కాలకూట విషాన్ని తేవాలి. అది తేవటం కోసం నేనేం చెయ్యాలి? సముద్రాన్ని మదించాలి. ఆ సముద్రాన్ని మదించే శక్తి నా దగ్గర లేదు. కాబట్టి ఈ నైవేద్యం అనే ఉపచారాన్ని నేను చేయలేకపోతున్నానయ్యా. ఆ కాలకూట విషయాన్ని దేవతలు, ఆ దానవులు ఇద్దరు కలిసి చిలికారు. చిలికినప్పుడు వచ్చిన ఆ కాలకూట విషయం తట్టుకోవడానికి, దాని యొక్క ప్రభావాన్ని తట్టుకోవడానికి దేవతల వల్ల కాక మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. అలాంటి విషయాన్ని మీరేం చేశారు? ఒక స్వీటు పాయసాన్ని ఎలా ఆరగిస్తారో అలా ఆరగించేశారు. అంతటి ఆహారాన్ని నేను తేగలిగిన వాడిని కాదు. కాబట్టి నేను మీకు నైవేద్యాన్ని సమర్పించటంలో, ఈ ఉపచారాన్ని చేయడంలో అసమర్థుణ్ణి అని చెప్తున్నాడు. ఇంకా రెండవ ఉపచారం ఏం చెప్తున్నారు? పుష్పం. పోనీ పుష్పంతో పూజ చేద్దామంటే అది సాధ్యం కాదు. ఎందుకంటారా? సాక్షాత్తు ఈ శివుడు పుష్పంగా ఏం పెట్టుకున్నాడు? ఆ నెలవంకను తీసుకొని పుష్పంగా అలంకరించుకున్నాడు సిగలో ఈయన. ఆ నెలవంక నిలబడేందుకు తగిన చోటిచ్చాడు. అంతటి నుదురుంది, విశాలమైన నుదురుంది నీకు. ఆ నెలవంకను తేవాలంటే ఆ నెలవంక కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్షీరసాగర మదనంలో నుండే చంద్రుడు కూడా వచ్చాడు. ఆ చంద్రుడిని తీసుకురావాలన్నా నాకు మళ్ళీ తప్పదు, సాగర మదనం. అది నేను చెయ్యలేను. ఇంకా ఈయన ఇంకొక పుష్పాన్ని ధరిస్తాడంట ఈశ్వరుడు. ఏంటది? కల్పవృక్షం యొక్క పుష్పాలను మాత్రమే ఈయన్ని ధరిస్తాడంట. ఎక్కువ ప్రీతిగా శివుడు ధరించే పుష్పం ఏది అంటే కల్పవృక్షం ఏదైతే ఇస్తుందో పుష్పాలను, ఆ పుష్పాలను ధరిస్తాడంట. ఆ కల్పవృక్షం యొక్క పుష్పం తేవాలంటే కల్పవృక్షం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మనకు సముద్ర మదనంలో నుంచే వచ్చింది. నేను ఆ కల్పవృక్షం యొక్క పుష్పాన్ని కూడా తీసుకొచ్చి సమర్పించలేనయ్యా. దీనిలో కూడా నేను అసమర్థుణ్ణే. కనీసం పుష్పాన్ని సమర్పించే ఉపచారాన్ని కూడా నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పాడు. పోనీ ముఖ్యమైన ఆభరణం, మనం ఏంటి ముఖ్యమైనది ఏంటి? ఇంకొకటి మూడవది వస్త్రం. ఇంటికి వచ్చిన అల్లుడికి మనం ఏం చేస్తాము? కొత్త పట్టు పట్టలు పెట్టి మనం గౌరవించుకుంటాం అల్లుడిని. అలా నీకు పట్టు పుట్టాలు కట్టబెడదాము అంటే నువ్వు కట్టుకునేదా గజ చర్మము, వ్యాఘ్ర చర్మము.
పులి చర్మం అయితే పులి చర్మం కట్టుకుంటావు, లేకపోతే ఏనుగు చర్మం కట్టుకుంటావు. ఆ ఏనుగు చర్మము, ఆ పులి చర్మము తేవాలంటే నేనెక్కడికెళ్ళాలి ఫస్టు? నేను వేటగాడిని అయ్యుండాలి. వేట నేర్చుకొని ఉండాలి. వేట నేర్చుకొని ఉండి అడవికి ఎళ్ళి వాటిని వేటాడి వాటి యొక్క చర్మాన్ని తీసుకొనొచ్చి నీకు వస్త్రంగా సమర్పించాలి. అయ్యో! నాకసల ఆ అరణ్యానికి వెళ్ళడం తెలీదు. వేటాడడం అంతకంటే తెలీదు. ఎందుకంటే నేను కిరాతుణ్ణి కాదు, ఆ భక్త కన్నప్పుని కాదు. నాకు అంతటి సమర్థత లేదయ్యా. నీకు వస్త్రాన్ని సమర్పించటంలో కూడా నేను అసమర్థుడినే. ఇది కూడా ఇవ్వలేను. వస్త్రాన్ని కూడా నేనివ్వలేను. అసలు ఆయనకి వస్త్రం కావాలా అండి? మనం చెప్పుకున్నాం కదా శివుడి గురించి. అతను దిగంబరుడు. అతనికి వస్త్రాలు అసలు అవసరం లేదు. ఆయన దిగంబరంగా ఉంటాడు. కానీ దేనికోసం? అది కూడా చెప్పుకున్నాం మనం. గజ చర్మం, వ్యాఘ్ర చర్మం ఎందుకు ధరిస్తాడు అని కూడా మనం చెప్పుకున్నాం. కేవలం ఆ భక్తుల కోరిక మేరకు ధరిస్తున్నాడే కానీ ఆయన ఆకాశాన్నే వస్త్రంగా ధరించినవాడు. అలాంటి శివుడికి మనం వస్త్రాన్ని సమర్పించాలి అంటే మనకు కుదురుతుందా మరి? కుదరదు కదా! ఆ మాటే ఇక్కడ చమత్కారంగా చెప్తున్నారు. నేను కిరాతుణ్ణి కాను, భక్త కన్నప్పుని కాదు. వెళ్లి వేటాడి గజ చర్మం, వ్యాఘ్ర చర్మం తెప్పించి మీకు చుట్టబెట్టడానికి. దానిలో కూడా నేను అసమర్థుడినే అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆభరణం గురించి చెప్తున్నాడు. ఆభరణం పోనీ నీకేదైనా చక్కగా ఆభరణాలు పెట్టి అలంకరించుకొని చూద్దామా అనుకుంటే, నువ్వేమో పాముల్ని ఆభరణాలుగా ధరించి ఉంటావు. ఆ పాముల్ని తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? పాతాళ లోకంలోకి వెళ్ళాలి. పాతాళ లోకంలోకెళ్ళి ఆ నాగుపాముల్ని తీసుకొనొచ్చి నీకు ఆభరణాలుగా చుట్టబెట్టాలి. ఆ పాతాళ లోకంలోకెళ్ళాలంటే ఇప్పుడు నేను విష్ణుమూర్తిలాగా వరాహ రూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాలి. ఆయన నీ పాదాల కోసం భూమిని తవ్వి అసమర్థుడయ్యాడు, కనిపెట్టలేకపోయాడు. ఆ తర్వాత భూమాతను తీసుకురావడంలో వరాహంగా ఇంకొకసారి రూపం ఎత్తి దానిలో విజయాన్ని సాధించి భూమాతను పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను విష్ణుమూర్తిగా మారాలి. అంతటి సామర్థ్యం నాకు లేదయ్యా. విష్ణుమూర్తిలాగా వరాహ అవతారం ఎత్తి పాతాళంలోకి వెళ్ళి ఆ నాగుపాముల్ని తీసుకొని వచ్చి నీకు ఆభరణాలుగా సమర్పించాలి. దానికి కూడా నేను అసమర్థుణ్ణే. ఈ ఉపచారం కూడా నీకు చెయ్యలేను. అల్లుడిగా ఇంటికి వచ్చిన వాడికి మామ చేయవలసిన ఈ 4 ముఖ్యమైన ఉపచారాలు చేయడంలో నేను అసమర్థతను పొంది ఉన్నాను. ఇలాంటి అసమర్థుడికి సమర్థతను కల్పించవలసిన అవసరం కూడా మీకే ఉంది అని చెప్తున్నారు. ఏంటంట అసమర్థత? ఏంటి అంటే మనం ఏం చేస్తాము మామూలుగా పూజ చేసిన తర్వాత యథాశక్తి యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్తాము. అంటే ఏంటి? మనం ఈ ఉపచారాలన్నీ ఇవన్నీ నిజంగా సమర్పిస్తామా అండి ఆయనకి? సమర్పించము. యజ్ఞోపవీత ప్లేస్‌లో అక్షతలు సమర్పిస్తాం. వస్త్రం ప్లేస్‌లో ఇంకో ఏదో సమర్పిస్తూ ఉంటాము. అన్నీ తీసుకొచ్చి సమర్పించగలమా? లాస్ట్‌కి ఏం చేస్తాము? ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటాము. ఎందుకంటే భక్తుల్లో ఉండే సద్భావన మాత్రమే నీకు చాలు స్వామి. నీవు భావనా పూజను మాత్రమే స్వీకరిస్తావు. నీకు ఈ ఉపచారాలన్నీ చెయ్యనవసరం లేదు. ఎంత చక్కటి సూక్ష్మాన్ని చెప్తున్నారో పట్టుకోండి ఒకసారి ఇక్కడ. భావన పూజ చేస్తే చాలంట. ఈయన భోలాశంకరుడు కదా, అలాగే అట్టే కరిగిపోతాడంట. నేను ఇదిగో ఇది సమర్పిస్తున్నాను, ఇది వస్త్రం అనుకో అని భావంతో సమర్పించాలి. ఇదిగో ఇది నైవేద్యం అనుకో, ఈ పంచభక్ష పరమాణాలే నైవేద్యం అనుకో అని భావన చేస్తూ సమర్పిస్తే ఈ భావనా పూజను మాత్రమే నువ్వు స్వీకరిస్తావు. నాకు తెలుసులే. నాకు ఆ దాంట్లో అయితే భావనా పూజలో మాత్రం సమర్థత ఉంది. మిగతా విషయాల్లో నేను అసమర్థుడినయ్యా. మామూలుగా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి మర్యాదలు చేయాలి. మర్యాదలు చేయకపోతే పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మొహం మీద నీళ్ల చుక్క కూడా పొయ్యలేదులే అని తెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ సాక్షాత్తు ఆ పరమశివుడే మన ఇంటికి అతిథిగా వస్తే మనం ఈ ఆవాహనాలు, ఈ ఆసనాలు, ఈ ఆచమనాలు ఇవేమీ చేయకపోయినా కూడాను మన
భావనా మాత్ర పూజ చేత ఆయన సులభంగా ప్రసన్నుడవుతాడంట. అలా ప్రసన్నుడైతే ఏమిస్తాడు? మనకి చక్కటి వరాల్ని ఇస్తాడు. కాబట్టి నాకు తెలిసి నాయనా, నీవు భావనా పూజకి లొంగిపోతావని నేనన్నీ ఈ భావనా పూజతో మిమ్మల్ని పూజ చేసి తరిస్తాను అంటూ, ఆయనకి అవసరమా? ఆయనకి అవసరం లేదు. భక్తులకి మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర వింటూ ఉంటాం, అబ్బబ్బా నేను పొద్దున్నే లేచి షోడశోపచార పూజ చెయ్యందే నేను ఏ పనిలోకి వంగను. పోనీ రాని వాళ్ళు ఏం చెయ్యాలి? ఆ షోడశోపచారాలతో పూజ రాని వాళ్ళు ఏం చెయ్యాలి? నేను అన్ని శివుడు ఎప్పుడైనా భావనకి, భక్తికి, భావనతో చేసే భక్తికి లొంగిపోతాడంట. స్వామి, ఇదిగో నాకు చేతనైంది ఇదే. ఆ చేతనైన దాన్ని నేను నా సామర్థ్య లోపం లేకుండా సమర్పిస్తున్నాను అని సమర్పిస్తే వెంటనే ప్రసన్నుడైపోతాడంట. అదే మనకు తెలియచేస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. భక్తులందరూ కూడా ఇలా భావనా పూజతో తమ భావాన్ని మనస్ఫూర్తిగా ఇస్తే ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. ఆయన భక్త సులభుడు అని చెప్తూ ఉన్నారు. అలాగే మనం కూడా పూజ చేసి తరిద్దామా ఆదిశంకరాచార్యుల వారి లాగానే? ఓం నమ శివాయ.